ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. గత వారమంతా కూడా మనము గురు వైభవంలో మునిగి తేలాం. గురు పౌర్ణమి ఉత్సవంలో మారుమూలె పల్లె నుండి న్యూజెర్సీ వరకు ఎక్కడ చూసినా సరే గురు వైభవ ప్రకాశం మనకు దర్శనమిచ్చింది. మన జీవితంలో అద్భుతమైనటువంటి మరుపురానటువంటి పర్వదినం గురు పౌర్ణమి ఉత్సవం. ఈ కలియుగంలో గురువు మినహా మరొకరు ఉండరు అనేటువంటిది ఈ గురు పౌర్ణమి ఉత్సవం నిరూపిస్తుంది. గురు పౌర్ణమి సందర్భంగా 4-5 రోజుల పాటు షిరిడీలో ఉంటే ఒక అద్భుతమైనటువంటి ఆనందం, అమితమైనటువంటి ప్రేమ, బాబా పట్ల గౌరవం ఇవన్నీ కూడా కలిగాయి. నిజంగా నా 4 రోజుల షిరిడీ ప్రస్థానంలో అద్భుతమైనటువంటి విషయాలు బాబా ఈ సందర్భంగా నేర్పించారు. వాటన్నింటినీ కూడా మీతో పంచుకోకపోతే ఎలా? అందుకనే గురు పౌర్ణమి సందర్భంగా నాకు ఎదురైనటువంటి అనుభవాలన్నీ కూడా మీతో కలబోసుకుంటాను. గురు పౌర్ణమి సందర్భంగా ఒక అద్భుతమైనటువంటి బోధ నాకు మీకు అందరికీ బోధపడుతుంది. అదేమిటంటే, గురువుకు శరీరంతో పని లేదు, గురువుకు విగ్రహంతో పని లేదు, గురువుకు రూపంతో పని లేదు. గురువు ఎప్పుడూ కూడా తన శిష్యుడి యొక్క హృదయంలో పదిలంగా ఉంటారు. ఆ హృదయంలో ఉండి మనల్ని పరిపాలిస్తాడు, మనలో భక్తి ప్రేమలను పెంచుతాడనడానికి గురు పౌర్ణమి రోజు షిరిడీకి తరలి వచ్చినటువంటి భక్తుల మాటలు వింటే నా మనస్సు పులకరించిపోయింది. అంత అద్భుతమైనటువంటిది గురువు యొక్క సహచర్యం. దేవుడు మనకు జీవితాన్ని ప్రసాదిస్తాడు. గురువు మనకు జీవితానికి కావలసినటువంటి దశా దిశలను నిర్దేశిస్తారు. మనము సరైనటువంటి మార్గంలో నడవడానికి గురువే మన జీవితంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తాడు. భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జీవితాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టేటువంటి బాధ్యత గురువు తీసుకుంటారు. అందుకనే గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురుదేవో మహేశ్వర అని చెప్పి మనందరము కూడా కొనియాడుతూ ఉంటాం. ఎస్, త్రిమూర్తుల యొక్క స్వరూపము గురువు. త్రిమూర్తుల యొక్క సృష్టి కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నరుడికి సరైనటువంటి మార్గం చూపెట్టేటువంటిది ఒక్క గురువు మాత్రమే. అందులో శ్రీ సాయిబాబా అగ్రభాగాన ఉంటారు. షిరిడీలో జరిగినటువంటి గురు పౌర్ణమి ఉత్సవం ఇందుకు ఒక నిదర్శనం. కబీర్ దాస్ వారు ఒక దోహాలో రాసుకుంటారు కదా, నా ముందు హరి గురువు ఇద్దరూ ప్రత్యక్షమైతే నేను ముందుగా గురువు పాదాలకే నమస్కరిస్తాను అని అంటారు. ఈ సందర్భంగా కబీర్ దాస్ చెప్తారు, ఎందుకంటే నాకు భగవంతుణ్ణి చూపెట్టినటువంటిది గురువే కనుక భగవంతుణ్ణి దర్శింపజేసినటువంటి గురువుకే నా తొలి నమస్కారం అంటారు. ఈరోజు బాబా మార్గంలో కూడా మనందరము కూడా పాటిస్తుంది అదే కదా. దాస్కన్ మహారాజ్ గారు కూడా ఎంత అద్భుతంగా రాస్తారు, బాబా మీరు ప్రభువు యొక్క చరణాలను దర్శింపజేసేటువంటి వారు. సాయి రెహం నజర్ కర్నాలో ఉంటుంది, మే అందాహు బందాపుక ముజ్సే ప్రభు దికువాలా, మే అందాహు బందాపుక ముజ్సే ప్రభు దికువాలా, సాయి రెహం నజర్ కర్నా బచ్చోं का పాలన కరుణా. బాబా నేను ఒక అంధుణ్ణి, ఆ అంధున్నైనటువంటి నేను మిమ్మల్ని చేరాను. ప్రభువును చూపెట్టేటువంటి అంటే భగవంతుని దర్శింపజేసేటువంటి వారు మీరు మాత్రమే అని చెప్పి దాస్కన్ మహారాజ్ గారు రాస్తారు కదా. అదేవిధంగా ప్రతి సాయి భక్తుడి జీవితంలో దైవాన్ని దర్శింపజేసేటువంటిది ఒక్క శ్రీ సాయిబాబా మాత్రమే అనేటువంటి సత్యాన్ని మనందరము ప్రతిరోజు అనుభవిస్తున్నటువంటిది. అంతేకాదు, గురువు యొక్క మహిమ ఎంత గొప్పదంటే మన జీవితాలను ఏ విధంగా సవ్యంగా ముందుకు తీసుకెళ్లాలో ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని వారిస్తారు. ఈ సందర్భంగా షిరిడీలో నాకు ఎదురైనటువంటి ఒక అనుభవాన్ని మీకు చెప్తాను. అంటే గురువును ఒకసారి ఆశ్రయించిన తర్వాత గురు సహచర్యంలో అన్నీ మర్చిపోతాం. గురువు యొక్క సేవ, గురువు కోసం శరీరాన్ని అరగదీయడం అంటే నిజంగా అది మనకు దక్కినటువంటి అదృష్టంగా మనం భావించాలి. గురు పౌర్ణమి సందర్భంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కొన్ని ప్రఖ్యాతమైనటువంటి ఛానల్స్ అక్కడికి వస్తాయి. దాదాపుగా 15-20 సంవత్సరాలు ఆ ఫీల్డ్లో పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపడతారు. నా దగ్గర ఒక ట్రైనీగా చేసినటువంటి అబ్బాయి ఈసారి అక్కడికి వచ్చారు. వచ్చి
సార్ నేను మీ దగ్గర ట్రైనింగ్గా చేసి సీనియర్ అయ్యి 12 సంవత్సరాలు అవుతుంది, నేనే హాయిగా ఆఫీస్లో కుర్చీలో ఉండాలనుకుంటాను, మీరేంటి సార్ ఇక్కడికి వచ్చి నిలబడి కూర్చొని మైక్ పట్టుకొని ఇదంతా చేస్తున్నారు, అసలు ఇది సరైనటువంటిది కాదు అని అన్నాడు. అప్పుడు అతనికి నేను ఒక విషయం చెప్పాను. నేను ఒకప్పుడు ఒక యజమాని దగ్గర బానిసను, ఈరోజు నా యజమాని దగ్గర సేవకుడను. అక్కడ యజమాని దగ్గర చివాట్లు పడుతూ శరీరాన్ని, నా ఆలోచనలు అన్నింటినీ కొన్ని సంవత్సరాల పాటు అరగదీసుకున్నాను. కానీ ఇక్కడ నా యజమాని నాకు గొప్ప జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు, నాలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ ఉన్నాడు, నా జీవితానికి కావలసినటువంటి పరిపూర్ణతను ఇస్తూ ఉన్నాడు. అటువంటి యజమాని కోసం శరీరాన్ని అరగదీసుకోకుంటే ఇంకా ఏమి ప్రయోజనము? అందుకని నా గురువు కోసం, నా గురు సేవలో ఏ పనైనా చేయడానికి ఇక్కడ నాకు చులకన భావన ఉండదు, ఇది నేను చెయ్యాలా అనేటువంటి ఆలోచన రాదు. అందుకని ఇక్కడ గురు సేవలో పనిని నేనే చేయాలనుకుంటాను, నేనే నా గురు సేవలో నా శరీరాన్ని అరగదీసుకోవాలనుకుంటాను. మామూలుగా మిగతా వాళ్ళందరూ కూడా కాగడ హారతి సమయంలో లైవ్కు 5:15 అంటే 5:05కి వస్తారు. నేను టెన్షన్గా 4:30కు వెళ్తాను. అందరూ ఆశ్చర్యపోతారు, మీరు ఇంతకుముందు ఎందుకు వచ్చారని చెప్పి. ఎందుకంటే సద్గురువు యొక్క సన్నిధిలో ఎంత సమయం వెచ్చిస్తే అంత ప్రశాంతత మనకు లభిస్తుంది. అదేవిధంగా బాబా వద్ద సేవ అనేటువంటిది దొరకడమే ఒక అదృష్టంగా మనం భావించాలి. గురువు సేవ చేసుకునేటువంటి వారికి ప్రపంచ విషయాలేవి కూడా బాధించవట. అది నా జీవితంలో సుస్పష్టంగా నాకు కనిపిస్తుంది. ఈ వ్యవస్థను నడిపిస్తున్నా, ఈ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆర్థిక వనరుల విషయంలో కానీ, ఈ వ్యవస్థ నడపడంలో కానీ ఏ రోజు కూడా నాకు ఇబ్బంది అనేటువంటి కలగకుండా సర్వం తానే అయి, ఒక్కసారి వారిని మనం ఏ పాత్రలో ఒదిగిస్తే, మేము సాయి టీవీని శ్రీ సాయి బాబాను ఒక యజమాని స్థానంలో మేము పెట్టాం. ఎందుకంటే యజమాని లేకపోతే అక్కడ భయభక్తులు ఉండవు కదా. యజమాని ఉంటేనే మనం చేసేటువంటి పనులు కంట్రోల్ చేయడానికి ఒక వ్యక్తి ఉండాలి కదా, ఒక శక్తి ఉండాలి కదా. ఇక్కడ అదృష్టం ఏమిటంటే శ్రీ సాయి బాబా అనేటువంటి అద్వితీయమైనటువంటి శక్తి యజమానిగా మమ్మల్ని నడిపిస్తుంది. అందుకనే ఇక్కడ ఎప్పుడూ కూడా తప్పులు చేయడానికో లేకపోతే పని ఎగ్గొట్టడానికో ఎప్పుడూ మేము ప్రయత్నం చేయం. ఒక పని చేయాల్సి అనుకుంటే దానికి అదనంగా 10 పనులు చేయాలనిపిస్తుంది. షిరిడీకి సాధారణంగా గురు పౌర్ణమి లైవ్ కోసం వెళ్ళాము, గురు పౌర్ణమికి సంబంధించిన కార్యక్రమాలు చేయాలనుకున్నాం. కానీ బాబా గురు పౌర్ణమి కంటే ముందే ఎంత గొప్ప ప్రణాళిక చేశాడు. షిరిడీ పరిక్రమణ చేసేటువంటి ఆ ముగ్గురు దాదాపు 4 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. ఆ ముగ్గురికి నూతన వస్త్రాలను బాబాగారు ఇప్పించి వారి చరణాలు ప్రతిరోజు కూడా షిరిడీ నగరి చుట్టూ 13 కిలోమీటర్లు తిరుగుతాయే, ఆ తిరిగేటువంటి ఆ పాదాలకు పూజ చెయ్యి అనేటువంటి సంకల్పాన్ని ఇచ్చారు. నిజంగా ఎంత గొప్ప అదృష్టం బాబా ఇచ్చారనేటువంటిది తర్వాత నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత వాటన్నింటినీ ఆలోచించుకుంటే అర్థమైంది. బాబా యొక్క శరీరంతో ఉన్నటువంటి పాదాలను ముట్టుకునేటువంటి అదృష్టం మనకు లేదు కదా. ఈ గురు పౌర్ణమికి నువ్వు రోజు నా పుణ్యధామం చుట్టూ పరిక్రమణ చేసేటువంటి ఆ పాదాలకు పూజ చేస్తే నాకు పూజ చేసినట్టే అని చెప్పి బాబా చెప్పినట్టు అనిపించింది. వారి పాదాలకు పూజ చేసిన తర్వాత తెల్లారితే గురు పౌర్ణమి, ఆ రోజు రాత్రి నిద్రపట్టదు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఆ కాగడా హారతిలో ఆ దివ్యమంగళ రూపాన్ని తొలి దర్శనాన్ని గురు పౌర్ణమి రోజు చూద్దామా అన్నట్టుంటుంది. అలా మగతగా నిద్రపడుతూ ఉంది. నిద్ర పట్టింది పట్టనట్టు కూడా తెలియలేదు. ఆ సందర్భంలో ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నం ఏమిటంటే బాబా వారు మేము బస చేసినటువంటి ఆ హోటల్కి వచ్చి కింద లాంచ్లో కూర్చొని మా రూమ్ నెంబర్ చెప్పి నన్ను పిలిపించి, ఏ ఆలస్యం చేస్తున్నావే, కొద్ది గడియల్లో పౌర్ణమి వస్తుంది, నా పాదాలకు పూజ చేసుకోవా అని అడిగారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ హోటల్ యజమానికి చెప్పి తాంబాలము అదేవిధంగా నీరు తీసుకొచ్చి వారి పాదాలను ప్రక్షాళన చేశాను. ఇంత గొప్ప అవకాశం ఇచ్చావు బాబా అని అంటే,
నీకు 2 రోజుల ముందే నీకు అవకాశం ఇచ్చాను, దాన్ని నువ్వు సాధారణంగా భావించావు, అది తెలియజేయడానికే మరలా నేను వచ్చాను అని అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఏమిటి బాబా అనంటే 2 రోజుల క్రితమే నాకు ప్రియమైనటువంటి వారు ఎవరైతే అనునిత్యము వారి హృదయంలో బాబా యొక్క నామస్మరణ స్వార్థరహితమైనటువంటి సేవ చేస్తున్నారో, ప్రతిరోజు పరిక్రమణ చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తినిచ్చి ఆదర్శంగా నిలిచారో, వారి పాదాలకు పూజ చేశావు. వారి పాదాలకు పూజ చేస్తే నా పాదాలకు పూజ చేసినట్టు కాదా? అందుకనే నీకు ఈ అనుభవాన్ని ఇవ్వడానికే, ఇది చెప్పడానికే నేను మరలా వచ్చాను అని అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఏ గురు పౌర్ణమికి కాదు కదా, నా జీవితంలో ఇప్పటి వరకు బాబా ఆ రూపంలోనే స్వప్న దర్శనం ఇచ్చినటువంటిది తొలి రోజు ఆ రోజు. గతంలో నేను ఇంకో మిత్రుడు ఒకసారి మాట్లాడుకుంటూ, నిజంగా ఒక సాధారణమైనటువంటి భక్తులు ఎంత అదృష్టవంతులు, వారికి బాబా స్వప్న దర్శనాలు ఇస్తూ ఉంటారట. ఇన్నేళ్లుగా వారి గురించి చెప్తూ ఉన్నాను, ఏ రోజు నాకు స్వప్న దర్శనం ఇయ్యకపాయే అని చెప్పి నేను వాపోయానమాట. ఆ సంఘటన జరిగి దాదాపు ఒక 4-5 నెలలు జరుగుతుంది. తర్వాత నేను అనుకున్నాను, ఇతరులకు కలిగినటువంటిది నేను ఆశించడం సరైనటువంటిది కాదు. ఎందుకంటే హేమాడ్ పంత్ కూడా ఇదే విధంగా ఆలోచించాడు. ఒక సప్తాహం చేసినటువంటి సాటేకేమో స్వప్న దర్శనమా? 7 సంవత్సరాలుగా వారితో సహచర్యం, 40 సంవత్సరాలుగా గురుచరిత్ర పారాయణ చేస్తున్నాను, నాకు అదృష్టం లేకపాయే అనుకున్నాడు. అది సరైనటువంటిది కాదు, నీకు ఇంకా అంత ప్రాప్తం లేదు అనేటువంటి విషయాన్ని బాబా హేమాడ్ పంత్కి చెప్పారు. అంతేకాదు, నియమిత అధ్యాయాలు చదవకుండా ఇక్కడ ఏదో జరిగిపోతుందని వచ్చావు, నీ పారాయణలో ఇంకా నిబద్ధత లేదు అనేటువంటి విషయాన్ని హేమాడ్ పంత్కి తెలియజేశారు. చాలామంది చెప్తూ ఉంటారుగా, మేము 100 పారాయణ చేసాం, 200 పారాయణ చేసాం. అదేవిధంగా సంఖ్య కాదు, సంవత్సరాలు కాదు, ఎవరికైతే ఎప్పుడైతే ప్రాప్తం ఉంటుందో వారికి నేను దర్శనం ఇస్తాను అని చెప్పి హేమాడ్ పంత్కి చెప్పారు కదా. అంతేకాదు, ఎవరికైతే అప్పుడప్పుడే నమ్మకం కుదురుతుందో, నమ్మకం కుదరకుండా ఊగిసలాడుతుంటారో వారికి ఇటువంటి దర్శనాలు ఇస్తారు తప్ప స్థిరమైనటువంటి భక్తి ఉన్నటువంటి వారికి ఏ దర్శనాలు అవసరం లేదని చెప్పి నేను ఎప్పుడు అనుకునేటువంటి వాడిని. కానీ నా మనస్సు ఎందుకు అలా ఆలోచించిందో తెలియదు. గురు పౌర్ణమికి 4 నెలల ముందు, ఆ తర్వాత బాబాగారు అద్భుతమైనటువంటి స్వప్న దర్శనం ఇచ్చి గురు పౌర్ణమికి గొప్ప ఆశీస్సులనిచ్చారు. ఇది జీవితంలో మరిచిపోలేనటువంటి మధురమైనటువంటి అనుభూతి. అంటే మనకు మనసులో ఒక సంకల్పం కలిగింది అంటే, నేను వెళ్ళేటప్పుడే అనుకున్నాను కదా, ఆ ముగ్గురికి కూడా ఆ పరిక్రమణ చేసేటువంటి వారికి నూతన వస్త్రాలు పెట్టాలి, వారికి పాదపూజ చేయాలి అని అనుకున్నాను. కానీ అది కేవలం ఆ వ్యక్తులకు చేస్తున్నానేమో అనేటువంటి భావంతో చేశాను. బాబా వచ్చి చెప్పారు కదా, ఆ పరిక్రమణ చేసేటువంటి వారు నా స్వరూపాలే, నా అనుమతి లేకుండా, నా కృప లేకుండా, నా అనుగ్రహం లేకుండా 4 సంవత్సరాల పాటు నిత్యనియమంగా పరిక్రమణ చేయలేరు అనేటువంటి విషయాన్ని బాబాగారు వచ్చి రుజువు చేయాల్సి వచ్చింది. ఒక్కొక్కసారి మన మెదడులకు కొన్ని ఆలోచనలు అందవు. అటువంటప్పుడు గురువే స్వయంగా వచ్చి వారు చెప్తారు. ఇదొక గొప్ప అనుభవం. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ గురు పౌర్ణమి సందర్భంగా నేను గమనించినటువంటిది, మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశవ్యాప్తంగా, షిరిడీలోను లక్షలాది మంది భక్తులు గురు పౌర్ణమి రోజు బాబా మందిరాలకు వచ్చారు. బాబా మందిరాలకు వచ్చినటువంటి ఆ భక్తులందరినీ కూడా అందరూ ఎలా ప్రొజెక్ట్ చేశారంటే, మా గుళ్ళో ఈరోజు 50 క్వింటాళ్ళ బియ్యం ఉడికాయి, 30,000 మంది భోజనం చేశారు. ఇట్లా భోజనాలు, భక్తుల సంఖ్యను, వీటిని మాత్రమే చూసి మందిర నిర్వాహకులు కానీ ఇతరులు కానీ ఆనందపడిపోతూ ఉన్నారు. అది నిజంగా గొప్ప సంఖ్యలో భక్తులు వచ్చారు, అది ఆనందించాల్సినటువంటి విషయం. మరి గురు పౌర్ణమి రోజు మీ మందిరానికి ఒక 30,000 మంది వచ్చారనుకోండి, ఆ 30,000 మందిలో ఎంతమందికి మనం బాబా బోధన, బాబా యొక్క ఆత్మస్వరూపమైనటువంటి శ్రీ సాయి సచ్చరితను మనం వారికి అందించగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించాలి. గురువు యొక్క వైభవం అంటే ఒకరోజు పండగ కాదు. నిజమైనటువంటి గురు వైభవం అంటే వారి ఆత్మస్వరూపమైనటువంటి సత్సంగాన్ని, సచ్చరితను వారికి చేరువ చేయాలి. ఇది అసలైనటువంటి గురు వైభవం. చాలామంది మురిసిపోతూ ఉన్నారు. నేను చాలా వీడియోస్ నాకు వాట్సాప్లో వచ్చాయి.
ఈరోజు మా గుళ్ళో గురు పౌర్ణమికి చూడండి ఎంతమంది జనాలు వచ్చారు, ఎంతమందికి మేము భోజనం పెట్టాము. అసలైనటువంటి భోజనం పెట్టకుండా ఒక్కరోజు భోజనం పెడితే ఏం లాభం? గురు పౌర్ణమి రోజు 30,000 మంది వస్తే కనీసం సత్సంగం పెడితే ఒక 100 మంది అయినా వస్తారా లేదా అనేటువంటి ఆలోచించుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని వేల మందిరాలు ఉన్నాయి, చిన్న చితక అన్నీ కలుపుకుంటే. గురు పౌర్ణమి రోజు మనము భోజనాలపైన, అలంకరణలపైన, అన్నిటిపైన ధ్యాస పెట్టాము. దీంతో గురువు యొక్క వైభవాన్ని పెంపొందించేసామని చెప్పి మనం అనుకుంటున్నాం. నిజానికి ఎన్ని మందిరాల్లో గురు వైభవానికి సంబంధించినటువంటి సత్సంగాలు జరిగాయి? నాకు తెలిసి 10% కూడా ఉండరు, 10%. గురు వైభవమేమో పండగతోటి నింగినంటించాము, గురువు యొక్క ఆత్మస్వరూప దర్శనాన్ని మనం ఇవ్వలేకపోతున్నామే. కేవలము విగ్రహ దర్శనము, బాబాకు అలంకరణ, ఇది మాత్రమే గురు వైభవం కాదు. అసలైనటువంటి గురు వైభవం ఏమిటంటే గురువు యొక్క ఆత్మస్వరూపాన్ని దర్శింపజేయాలి గురు పౌర్ణమి రోజు. విగ్రహ దర్శనం కాదు, గురు ఆత్మస్వరూపాన్ని. నిజంగా కొంతమంది భక్తులు ఎంత నిబద్ధత, ఎంత అదృష్టం కలిగినటువంటి వాళ్ళు ఉంటారంటే నిత్య నియమంగా సచ్చరిత పారాయణ చేసేటువంటి వారికి రోజు గురు పౌర్ణమి. అందుకనే భిక్షా కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా నిత్య నియమంగా ఒక అధ్యాయాన్నో, ఒక పేజీనో రోజు కూడా పారాయణ చేసేటువంటి అలవాటు చేసుకోమని చెప్పి నేను చెప్పాను. ఇలా అలవాటైతే మన జీవితంలో అది ఒక భాగం అవుతుంది. శ్రీ సాయిబాబా యొక్క ఆత్మస్వరూపాన్ని మనం రోజు దర్శించగలిగితే ఇక మనకు ప్రపంచం పైన ఆసక్తి తగ్గిపోతుంది. ఇది కావాలి, అది చేయాలి, ఇది ఇక్కడికో పోవాలి అనేటువంటి ఆరాటాలు పూర్తిగా తగ్గిపోతాయి. తాపత్రయాల అనేటువంటి వాటిని పూర్తిగా నిర్మూలించడానికి కూడా వచ్చినటువంటి అవతారం శ్రీ సాయిబాబా. మరి ఆ తాపత్రయాలన్నీ ఎలా పోవాలి? కేవలం ఒక గురుకథ మాత్రమే తాపత్రయాలను పోగొడుతుంది. షిర్డీలో గురు పౌర్ణమి రోజు నేను చూశాను, పారాయణ హాల్లో దాదాపు కిక్కిరిసిపోయి ఒక 50 నుంచి 60 మంది కూర్చొని ఉన్నారు. ఆ 50-60 మందిలో 80% మంది మన తెలుగు వాళ్ళు. నా మనస్సు పులకరించిపోయింది. అందులో ఆ 50-60%లో 40-45% రోజు సాయి టీవీని ఫాలో అయ్యేటువంటి వారు. సరే, అక్కడికి వెళ్ళగానే ఒకరిద్దరు లేచి మాట్లాడడానికి ప్రయత్నించారు. ఇది సరైనటువంటిది కాదని చెప్పి వెంటనే నేను బయటకు వచ్చేసాను. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ కూడా అది డిస్టర్బెన్స్ అవుతుంది. అంతేకాదు, షిరిడీలో ఎక్కడ తిరుగుతున్నా సరే మేము సాయి టీవీ చూస్తాము, ప్రతిరోజు సాయి గురుకులం వింటాము. సాయి గురుకులం విన్న తర్వాతనే బాబా యొక్క అసలైనటువంటి తత్వాన్ని మేము తెలుసుకోగలిగాము అని చెప్పి చెప్తూ ఉంటే నా మనస్సు, శరీరం ఎంత తేలికైపోయాయంటే, బాబా గురు పౌర్ణమికి ఇక్కడికి పిలిచి మరింత శక్తిని, బూస్టప్ని ఇస్తున్నావా అని చెప్పి. ఎక్కడ చూసినా లాస్ట్కి వచ్చే రోజు ఒక హోటల్లో టిఫిన్ చేస్తూ ఉంటే అక్కడ కూడా హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి టిఫిన్ మధ్యలో వదిలేసి నేను వెళ్తుంటే వచ్చి, సార్ నేను ప్రతిరోజు సాయి గురుకులం వింటాను సార్. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే సద్గురువు పట్ల నిజమైనటువంటి ప్రేమతో చెప్పేటువంటి దాన్ని ఎంత ఆసక్తిగా వింటారనేటువంటిది. నిజంగా నాకు పాండిత్యం లేదు, వేరే ఏ గ్రంథాలు నేను చదవలేదు. అసలు కనీసం రామాయణ మహాభారతాల్లో 2 పేజీలు కూడా చదివినటువంటి వాడిని కాదు. శ్రీ సాయిబాబా కథామృతం తప్ప మరొకటి తెలియనటువంటి నాతో బాబా వారి యొక్క కథను, వారి యొక్క ఆత్మస్వరూపాన్ని ఇంత అద్భుతంగా దర్శింపజేయిస్తున్నారా అని చెప్పి అనిపించింది. సద్గురువు పట్ల ప్రేమ ఉంటే సత్సంగం అదే లోపల నుంచి ఉబికి పడుతూ ఉంటుంది, ఊటనీరు వలె ఊరుతూ ఉంటుంది అనడానికి ఈ సాయి గురుకులం ప్రస్థానం నిదర్శనంగా నిలుస్తుంది. నాకు అనిపిస్తుంది, ఇంకా తపన పెంచు బాబా, ఇంకా నీ యొక్క ఆత్మస్వరూపాన్ని మరింత లోతుగా దర్శింపజేసేటట్టు అనుగ్రహించు బాబా అని చెప్పి గురు పౌర్ణమి రోజు నేను బాబాను కోరుకున్నటువంటిది ఒక్కటే. తర్వాత బాబా ఎంత అద్భుతమైనటువంటి సమాధానాలు చెప్తారంటే, పారాయణ హాల్లోకి వెళ్ళి సచ్చరిత ఓపెన్ చేయడం నాకు అలవాటు. ఓపెన్ చేస్తే అప్పుడు బాబా ఏది చెప్తే అది తూచా తప్పకుండా నేను పాటిస్తాను. వెళ్ళి గురు పౌర్ణమి రోజు
అంటే లోపల ఏదో ప్రతి మనిషికి కూడా కొన్ని లౌకికపరమైనటువంటి ఇబ్బందులు ఇవి ఉంటూ ఉంటాయి కదా. సరే, ఎందుకు మరి బాబా గుర్తు చేశారో తెలియదు, అది కూడా ఆయన లీలనే. నేను సచ్చరిత ఓపెన్ చేయగానే వచ్చినటువంటి అధ్యాయం 19వ అధ్యాయం. 19వ అధ్యాయం గురు వైభవానికి ఒక సూచిక కదా. బాబా వారి గురువు గురించి ఎంత అద్భుతంగా దాంట్లో చెప్తారు. అయితే దాంట్లో 20, 21, 22 ఓవీలు ఒక పేజీలో ఉన్నాయి. నేను తెచ్చినటువంటి పేజీలో అవే ఉన్నాయి. ఆయన ఎంత అద్భుతమైనటువంటి సమాధానం చెప్పారంటే, నిజమైనటువంటి జ్ఞానం కోరుకునేటువంటి వారికి ప్రపంచ విషయాలతో ఏమీ అవసరము అని అన్నాడు. నేను ఆ సచ్చరిత తెరిచే ముందు ఒక లౌకికానికి సంబంధించినటువంటి దాని గురించి బాబాను అడుగుదామనుకున్నాను. అవన్నీ నీకెందుకు, వాటిని వదిలేయరాదా అని అన్నాడు. ఒక్కసారి బాబా చెంప మీద కొట్టినట్టు అనిపించింది. ఆ విధంగా బాబా ఇచ్చేటువంటి సమాధానం, వారు చేసేటువంటి మార్గనిర్దేశనం చాలా అద్భుతమైనటువంటిది. గురు పౌర్ణమి సందర్భంగా షిరిడీలో కనిపించేటువంటి ప్రతి దృశ్యం కూడా మనందరికీ ఒక ఐ ఓపెనింగ్ లాగా ఉంటుంది. మనము లోతుల్లోకి వెళ్ళగలిగితే ఎంత గొప్ప అనుభూతులు మనకు దర్శనమిస్తాయంటే, గురు పౌర్ణమి రోజు మామూలుగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళందరినీ పంపించడానికి ప్రత్యేకంగా వీల్ చైర్ ఏర్పాటు చేసి ఒక ప్రత్యేకమైనటువంటి ద్వారం ద్వారా వారిని పంపిస్తారు. ఒక వ్యక్తి వీల్ చైర్లో కూర్చొని ఉన్నాడు, వారి కొడుకు ఆ వీల్ చైర్ను పట్టుకొని ఉన్నారు. అటువంటి వాళ్ళని చూస్తే నాకు చాలా ఆసక్తులు లేస్తూ ఉంటాయి. వెళ్ళి అడిగాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నారు. ముంబై నుంచి వచ్చాము అని అన్నారు. సరే, వీరికి ఏమైంది అని అంటే, 3 నెలల క్రితము వీరికి పెరాలసిస్ వచ్చింది. వీరు మా తండ్రి గారు 40 సంవత్సరాలుగా ప్రతి గురు పౌర్ణమికి షిరిడీకి వచ్చేటువంటి వారు. ఈసారి వారు రాలేనటువంటి పరిస్థితి. అయినా సరే మమ్మల్ని నెల రోజులుగా హామీ మాట అడుగుతూ ఉన్నారు. నాకు కాలు చేయి పడిపోయినందుకు నాకు దిగులు లేదు. ఇంకొక 40 రోజుల్లో గురు పౌర్ణమి రాబోతుంది. ఈసారి నేను బాబా దర్శనానికి వెళ్ళలేను. కాబట్టి నా మనసు స్థిమితంగా ఉండాలంటే ఈ గురు పౌర్ణమికి నన్ను తీసుకెళ్తారు కదా అని అడిగారట. ఆ కొడుకు తండ్రి పైన ఉన్నటువంటి వాత్సల్యంతో ముంబై నుంచి కారులో బయలుదేరి నాన్నగారిని తీసుకొచ్చి దర్శనం చేయించారు. మళ్ళీ వారు దర్శనం చేసుకొని బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ పలకరించాను. అతనికి మాట కొద్దిగా వస్తుంది, ముద్దగా వస్తుంది. వారు ఏదో చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉంటే అలా కొడుకు చెప్పారు, మా నాన్నగారికి బాబా పట్ల ఎంత ప్రేమంటే ఇట్నుంచి ఇటు పారాయణ హాల్కి తీసుకెళ్ళమంటున్నారు. పెరాలసిస్ వచ్చిన తర్వాత వారు మమ్మల్ని కోరినటువంటి కోరిక ఏమిటో తెలుసా? నాకు మీరు ఏ సపర్యాయాలు చేయొద్దు. ఒకవైపు చెయ్యి పనిచేస్తుంది, ఒకవైపే శరీరం పడిపోయింది కాబట్టి ఇంకోవైపు బాగానే ఉంది. నేను తినగలుగుతాను, చేతితో గ్లాస్తో నీళ్లు తాగగలుగుతాను, నన్ను బాత్రూమ్ దగ్గరికి తీసుకెళ్తే నా కార్యక్రమాలన్నీ నేను చేసుకోగలుగుతాను. కానీ ఒక్కటి నేను చెయ్యలేను, ఆ ఒక్కటి మీరు చెయ్యాలి అని చెప్పి అడిగారట. వారికి నిత్య నియమంగా సచ్చరిత పారాయణ చేసేటువంటి అలవాటు. రోజుకు ఒక అధ్యాయాన్ని మీకు వీలున్నటువంటి సమయంలో చదివి నాకు వినిపించాలి అని చెప్పి అడిగారట. నిజంగా ఎంత గొప్ప భక్తి కదా, ఎంత ప్రేమ కదా. సచ్చరిత పట్ల ఊకనే ప్రేమ కలగదు. దాన్ని మన జీవితంలో ఒక భాగం చేసుకున్నప్పుడు ఆ సచ్చరిత పట్ల అంత ప్రేమ కలుగుతుంది. ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంట్లో నిత్య నియమంగా శ్రీ సాయి సచ్చరితను ఎవరో ఒకరు వారికి చదివి వినిపించి వారు శ్రవణం చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి వారి నయనాల్లో నుంచి ఆనంద జల ధారలు కారుతూ ఉంటాయట. అంటే గురువు జీవితంలో ఒకసారి ప్రవేశిస్తే మన జీవితాన్ని గొప్పగా ప్రభావితం చేస్తాడు. శరీరం పడిపోతున్నా సరే, శరీరం కృషించకపోయి సత్తువను కోల్పోయినా సరే, సద్గురువు యొక్క సహచర్యాన్ని వీడకూడదు అనేటువంటి ఆ గొప్ప సంకల్పం ఎంత గొప్పది. శ్రీ సాయి సచ్చరిత కేవలం అదొక గ్రంథం కాదు, అది శ్రీ సాయి సత్పురుషుడి యొక్క బోధనామృతం. అందులో వారు చెప్పినటువంటిది ప్రతీదీ కూడా మన జీవితంలో ఆచరించదగ్గది. రమణ మహర్షి గారు మొదట భిక్ష చేసుకునేటువంటి వారు. ఆ
ఆ భిక్షాన్నంతో వారు జీవించేటువంటి వారు. ఆశ్రమం ఏర్పడ్డ తర్వాత అక్కడ వండడం ప్రారంభించారు. వండడం ప్రారంభిస్తే వెళ్ళి రమణ మహర్షి గారు అక్కడ వంటశాలలో పనులు చేసేటువంటి వారు. పనులు చేస్తూ వారు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను అక్కడ పక్కనున్నటువంటి వాళ్ళతో ప్రస్తావిస్తూ ఉండేటువంటి వారు. ఆ పనిలో నిమగ్నమైనటువంటి వాళ్ళందరూ కూడా రమణులు చెప్పేటువంటి విషయాన్ని ఆనందంగా వినేటువంటి వారు. రమణ మహర్షి ఆ వంటశాలలో పనిచేస్తూ ఉంటే ఒకరోజు వారి చేతులు కందిపోయాయి. విశ్వనాథ స్వామి అని చెప్పి రమణ మహర్షి గారి పైన అష్టోత్తరం రాశారు. వారు కిచెన్ ఇన్ఛార్జిగా ఉండేటువంటి వారు. వారు రమణుల యొక్క చేతులను చూసి ఎంతో బాధపడ్డారు. అందుకనే రమణులు రాకముందే మరుసటి రోజు వంట చేయాలని చెప్పి ముందుగానే అన్నీ సిద్ధం చేసేసి వంట చేసేస్తారు. రమణులు అక్కడికి వచ్చేసరికి అంతా సిద్ధమైపోతుంది. రమణులు అంటారు, ఇంతకుముందు నేను భిక్ష చేసుకొని ఉదరాన్ని పోషించుకునేటువంటి వాడిని, ఈరోజు నాకు అవకాశం లేకుండా ఆశ్రమంలోనే నాకు భోజనం పెడుతున్నారు. ఊరికే తింటే ఏం లాభం? ఒక పంజయి విశ్వనాథ, నీ విడిచిన గుడ్డలుంటే నాకు ఇవ్వు, ఉతికి ఆరేస్తాను. ఏమీ చేయకుండా తినడం అనేటువంటిది సరైనటువంటిది కాదు విశ్వనాథ అని అంటారట. ఎంత గొప్ప బోధ అది! నిజంగా మనందరము కూడా దీని నుంచి ఏం నేర్చుకోవాలి? బాబావారి యొక్క జీవితం కూడా అంతే కదా. వారు ఎప్పుడూ ఖాళీగా లేరు, భక్తులను కూడా ఖాళీగా ఉంచేటువంటి వారు కాదు. ఒకరోజు కపర్దే వారి వద్దకు వస్తే అడుగుతారు, ఈరోజు మీరు ఏం చేశారో అని అడుగుతారు. నాకు సంబంధించినటువంటి ఉత్తరాలకు జాబులు రాసి పంపించాను అని అంటారు. పోనీలే, కనీసం చేతులైనా ఆడిచ్చావు అంటే కపర్దే సిగ్గుతో తల ఉంచుకుంటారట. అంటే ఊరికే కూర్చోకూడదు, ఎప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి. ఇతరులకు సహాయం చేయడమా, ఏదో ఒక పనిని మనం సృష్టించుకోవడం, ఆ పనిలో నిమగ్నం కావడం అనేటువంటిదే ప్రధానమైనటువంటిది. సోమరులుగా ఉండకూడదనేటువంటి బాబా, అదేవిధంగా రమణులు, ఏ మహాత్ముడైనా సరే భక్తులకు బోధించేటువంటిది అదే. సచ్చరిత ద్వారా మనం ఇటువంటి గొప్ప జ్ఞానాన్ని మనం పొందుతాం. అంతేకాదు, సత్పురుషులు ఒకసారి ఏదైనా సంకల్పించుకున్నారనుకోండి, దేవతలు దానిని సాకారం చేస్తారట. స్కందాశ్రమంలో ఉండగా రమణ మహర్షి వారి యొక్క ఆశ్రితులకు భిక్షలో అన్నము, కొంత కొబ్బరి ముక్కలు దొరికాయి. అది తెచ్చి రమణుల వారి వద్ద పెడితే, వీటిని బాగా రుబ్బి గంజిలాగా చేయండి, దాంట్లో చక్కెర కానీ ఉప్పు కానీ కలపండి అని అంటారు. విచిత్రం ఏంటంటే చక్కెర లేదు, ఉప్పు లేదు ఆశ్రమంలో. సరే, అలానే తాగుదాంలే అని అంటారు. అంతలోనే అక్కడ ఒక శబ్దం అవుతుంది, ఎవరో వస్తున్నట్టు. వెళ్ళి చూడగానే ఇద్దరు యువకులు, అది కూడా విదేశీయులు. వారు ఒకరి చేతిలో చక్కెర, ఇంకొకరి చేతిలో అరటిపండు పట్టుకొని నిలబడి అవి రమణుల వారికి సమర్పించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి సేవకులకు అడుగుతారు. సరే, వారు రమణుల వారి దగ్గరికి వెళ్తారు. వెళ్తే, మీరు ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటే, అప్పట్లో హాంఫ్రేస్ అనేటువంటి ఒక భక్తుడు ఇంగ్లీష్ వ్యాసాలు రాసేటువంటి వారు. ఆ ఇంగ్లీష్ జర్నల్స్లో అవి ప్రచురితమయ్యేటువంటి వారి యొక్క వ్యాసాలు చదివి మీ దర్శనానికి చాలా రోజులుగా రావాలనుకుంటున్నాము, కానీ రాలేకపోయాము. ఇప్పుడు కాలేజీ ఎక్స్కర్షన్లో భాగంగా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు, అందువల్ల మిమ్మల్ని దర్శించుకొని విచ్చిపోవాలని అనుకున్నాము అని అంటారు. ఎంత ఆశ్చర్యం కదా! సత్పురుషులు ఏదైనా చెయ్యదలుచుకుంటే దేవతలు దానికి కావలసినటువంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తారట. శ్రీ సాయిబాబా కూడా ఎప్పుడూ ఒకే మాట చెప్తారు, నేను మీకోసం భగవంతుని ప్రార్థిస్తాను, భగవంతుడు మీకు మేలు చేస్తాడు. ఇటువంటి మాటలే మాట్లాడేటువంటి వారు. ఎందుకంటే వారు ఎవరినైనా రక్షించదలుచుకుంటే, ఎవరికైనా ఏదైనా అనుగ్రహం ఇవ్వదలుచుకుంటే దానిని దేవీ దేవతలు వింటారట. వారు సంకల్పించుకున్నటువంటి వెంటనే ఎందుకు మనకు శ్రేయస్సు లభిస్తుందంటే, దేవతలు, ప్రకృతి, గురువు యొక్క మాటను తూచా తప్పకుండా వారు పాటిస్తారు. శ్రీ సాయి సచ్చరితలో మనం చదువుతాం కదా, అగ్నిదేవుణ్ణి, వర్ణదేవుణ్ణి కేవలం ఆదేశిస్తే అక్కడ ఆ ఉపద్రవాలు ఆగిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తాం కదా. అందువల్ల గురువు యొక్క సహచర్యం మన జీవితానికి దక్కినటువంటి గొప్ప వరంగా మనం భావించాలి. గురు పౌర్ణమి అయిపోయింది, మళ్ళీ వచ్చే గురు పౌర్ణమి వరకు మన పరిణితిని మనం పెంచుకోవాలి. ఆ పరిణితిని పెంచుకునేటువంటి ప్రయత్నంలో
ఎప్పుడూ కూడా శక్తి వంచన లేకుండా శ్రీ సాయిబాబా యొక్క దయా కృప వల్ల మనం మరింత మంచి సత్సంగాలను మరిన్ని మంచి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.